కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో గుమ్మల దొడ్డు గ్రామంలో సముద్రతీర ప్రాంతంలో నిర్మించాల్సిన ఇథనాల్ పరిశ్రమను గ్రామసభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే 2 సంవత్సరాల క్రితం ఇథనాల్ పరిశ్రమ వల్ల ఏ రకమైన అనారోగ్యాలు, దుర్వాసన, శబ్దాలు రావని, స్థానిక చదువుకున్న యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రజలను నమ్మించి పరిశ్రమను నిర్మించారు. పరిశ్రమ ప్రారంభించి 2 నెలలు కాకుండానే తీవ్రమైన దుర్వాసన రావడం వలన ప్రజలు అనారోగ్యాలతో ఆందోళన చెందుతున్నారు. నిన్నటి రోజున పరిసర గ్రామ ప్రజలు, బాధితులు దుర్వాసన భరించలేకున్నామని పరిశ్రమ వద్ద తీవ్ర ఆందోళన, నిరసన తెలియజేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా సమస్యను తక్షణమే పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసిన ఎడల బాధిత ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమం చేపట్టవలసి వస్తుందని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. ప్రాంతాలు గురవుతా ఉన్నారు ఈ యొక్క ఇథనాల్ పరిశ్రమ వల్ల. ఈ ఇథనాల్ పరిశ్రమ స్థాపించే ముందే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి, గ్రామ సభలు పెట్టాలి, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ప్రజలందరూ ఒప్పుకుంటే పెట్టాల్సిన పరిశ్రమ. అటువంటిది ఏ రకమైన ప్రజాభిప్రాయ సేకరణ కానీ గ్రామ సభలు కానీ నిర్వహించకుండా ఎక్కడో సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టాల్సిన ఈ కంపెనీని పచ్చని పల్లెల్లో, ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెల్లో పెట్టి ఈరోజు ప్రజలకి ఆందోళన కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు, పాలకుల నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు, ప్రజల బాధలు వినకుండా అక్కడ కంపెనీని పెట్టడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ప్రజలకు కూడా గెలిచిన వెంటనే ఇక్కడ ఈ కంపెనీ సమస్య ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనే సమస్య వస్తే కంపెనీని మూయించి వేస్తానని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు కూడా మాట ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఈరోజు తహసీల్దార్ వారికి, జిల్లా కలెక్టర్ వారికి అందరికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ కంపెనీని మూసి ఆ కంపెనీ తెరవాలంటే ఖచ్చితంగా అక్కడ దుర్వాసన ఉండకూడదు, ప్రజలకి అనారోగ్యాలు రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకునే కంపెనీని మళ్ళీ తిరిగి తెరవాలని, అప్పటి వరకు కూడా కంపెనీని పూర్తిగా దాన్ని మూసివేయాలని చెప్పేసి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మెయిన్ ప్రజల ఆరోగ్యం బాగుంటేనే అందరం బాగుంటాం. అందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తక్షణమే వెంటనే అక్కడ గ్రామ సభ పెట్టి ప్రజలందరినీ అవగాహన కల్పించి కంపెనీ వాళ్ళతో మాట్లాడి అటువంటి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అటువంటి దుర్వాసనే వస్తుంది. అదే రకంగా ఈ వ్యర్థ జలాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి, భూమిలోకి మళ్ళీ ఇంకింపజేస్తామని చెప్పంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కింద వాటర్ కలుషితం అయ్యే పరిస్థితి వస్తుంది. వాతావరణం కలుషితం అవుతుంది, కింద భూమిలో నీరు కలుషితం అయ్యే పరిస్థితి. కాబట్టి పాలకులు, అధికారులు తక్షణం స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ, సమస్య పరిష్కరించిన పక్షంలో ప్రజల పక్షాన ప్రజా సమస్య పరిష్కారం నిమిత్తం ప్రజా పోరాటం చేయవలసి వద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తాం. Please do like, share, subscribe.